వెల్కమ్ టు Time24x7. మరి ఈ రోజు మెయిన్ హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే యుఏఈలో అతిపెద్ద రిఫైనరీ ఇరాన్ డ్రోన్ దాడి, అబుదాబిలో అడ్నా కిర్వైస్ కర్మాగారం నుంచి వెలువడుతున్న పొగలు. సో చూసుకున్నట్టయితే మరి యుద్ధం ఆపుదామని చెప్పేసి ట్రంప్ అయితే ఒక ఆలోచన నిన్నటికే ఆయన ఆలోచన చెప్పినప్పటికీ కూడా ఇంకా కూడా ఈ దాడులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా మరి ఇది ఎంతవరకు దారి తీస్తుందో చూడాలి. అండ్ ఇప్పటికే కూడా ఆయిల్ దిగుమతుల్లో కూడా భారత్ అనేది చాలా ఇబ్బందుల్లో అయితే ఉంది. ఇప్పటికే అన్ని రేట్లు కూడా పెంచే యోచనలు అయితే సర్కార్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి బయటి దేశాల నుంచి ఏదైతే ఆయిల్ దిగుమతులు జరుపుకోవాల్సిందో అది పూర్తిగా నిలిపివేసినట్టయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇదంతా వార్ ఎఫెక్టే కాబట్టి. సో ఇది ఎంత తొందరగా ముగిస్తే భారత్ కి కూడా అంత తొందరగా అంటే పరిస్థితులు అనేటివి అన్ని కంట్రీస్ లో కూడా సెట్ అయిపోతాయి అని చెప్పేసి అయితే ఇది తెలుస్తుంది. సో ఇంకా చూసుకున్నట్టయితే యుద్ధం త్వరలోనే ముగుస్తుంది, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన. సో అమెరికా ట్రంప్ ప్రకటన అయితే మొత్తం మీద అయితే యుద్ధం తొందరలోనే ముగుస్తుంది. ఆల్రెడీ అయితే ఇప్పటి వరకు అయితే చాలా వరకు అయితే ధ్వంసం చేసినప్పటికీ కూడా చాలా కంట్రీస్ ని ఆయన ఇప్పుడు ఫైనల్ గా అయితే కాంప్రమైజ్ అవ్వడానికి అయితే ఆయన డిసైడ్ అయినారు. సో యుద్ధం అయితే తొందరలోనే ముగిస్తుంది అని చెప్పేసి అయితే ట్రంప్ చెప్తున్నారు. వార్ టార్గెట్స్ చాలా వరకు పూర్తి చేశామని వెల్లడి, ఇరాన్ నేవీ ఎయిర్ ఫోర్స్ లను దెబ్బతీశామని కామెంట్, యుద్ధం నుంచి వైదొలగాలని ట్రంప్ సలహాదారుల సూచన. సో చూసుకున్నట్టయితే ఆయన టార్గెట్ ని అయితే ఫినిష్ చేసుకుంటూ ఏదైతే యుద్ధం జరిపించడానికి మెయిన్ టార్గెట్ ఏదైతే ఉందో అది ఫినిష్ చేసుకున్నా, ఇప్పుడైతే యుద్ధంని ముగించేస్తున్నా అని చెప్పేసి అయితే నిన్నటి నుంచి ఈ ప్రకటన అనేది సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా ఇదే వైరల్ టాపిక్ గా అయితే నడుస్తుంది. సో ఎందుకు ఈయన కాంప్రమైజ్ అవుతుండో అంటే ఇప్పటికే ఆయిల్ ట్యాంకర్స్ ని అండ్ క్రూడ్ ఆయిల్ కూడా మనకి బ్లాస్ట్ అయిన సంగతి అయితే తెలిసిందే కదా. సో దానివల్ల ఏ కంట్రీకైనా సరే క్రూడ్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనివల్ల బిజినెస్ అండ్ కంట్రీస్ కూడా ఎంతో లాస్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటది. కాబట్టి ఫైనల్ గా అయితే ఇట్లా కాంప్రమైజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో యుద్ధం ఆపడానికి ట్రంప్ చేతుల్లో లేదు, ఎప్పుడు ముగించాలో తేల్చేది మేమే. సో మరి ఇరాన్ అయితే ఇట్లా ఆయనకు క్వైట్ ఆపోజిట్ గా అయితే ఇట్లా ప్రకటిస్తుంది. వార్ ఆపడానికి అయితే ట్రంప్ చేతుల్లో అయితే అస్సలు ఏం లేదు. ఇరాన్ ఏమంటుందంటే ఆపేది ఏమున్నా సరే మా హ్యాండ్స్ లోనే ఉందని చెప్పేసి అయితే ఇరాన్ కూడా ప్రకటిస్తుంది. ముక్చబా కమోనీపై ట్రంప్ వ్యాఖ్యానాలకు కౌంటర్, మా అగ్రనాయకత్వం జోలికి వస్తే ట్రంప్ పై పోతాడు అని వార్నింగ్. అమెరికా ప్రెసిడెంట్ కు ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ లారిజాని తీవ్ర హెచ్చరికలు, గొప్ప వాళ్ళే ఇరాన్ ను ఏం చేయలేకపోయారని కామెంట్. చూసుకున్నట్టయితే లారిజా అయితే మరి ఇలా హెచ్చరిస్తున్నారు ట్రంప్ కి ముందుగానే. ఇరాన్ జోలికి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు అయితే అంటే వాళ్ళు ఎవరు ఏం చేసుకోలేకపోయారు, ఇరాన్ జోలికి వచ్చి ఇప్పుడు కొత్తగా ఈయనేం చేశారని చెప్పేసి అయితే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టయితే కనిపిస్తుంది. సో ఈయనైతే మరి ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇస్తుండు ఈ వార్ ఆపేది అయితే మా హ్యాండ్స్ లో ఉందని చెప్పేసి అయితే మరి చూడాలి ఫైనల్ గా ఈ వార్ ఎప్పుడు ముగుస్తుంది అండ్ ఎవరితో ముగించబడుతుందో ఫైనల్ వరకు ఏమవుతుందో అయితే చూడాలి. సో చూసుకున్నట్టయితే గ్యాస్ సంక్షోభం, యుద్ధం ఎఫెక్ట్ తో దేశంలో కమర్షియల్ సిలిండర్ల తీవ్ర కొరత. సో మరి చూసుకున్నట్టయితే మరి ఇండియాలో అయితే కమర్షియల్ సిలిండర్స్ కి అయితే చాలా కొరత అనేది అయితే ఇప్పటికే వచ్చేసింది. చాలా వరకు అయితే ఏవైతే ఉపాధులు చేసుకునే వాళ్ళు హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ బిజినెస్ ఫీల్డ్స్ అన్నిట్లో కూడా ఈ కమర్షియల్ సిలిండర్స్ అనేటివి అయితే ఇప్పటికే స్టాప్ అయిన విషయం అయితే తెలిసిందే. అండ్ ఉన్న సిలిండర్స్ కి కూడా ఇంకా అదనపు ధరలు అయితే పెంచడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ ఒక 1500 వరకు అయితే ప్రెసెంట్ ఉన్న ప్రైస్ అన్నమాట. సో మరి ఇప్పుడైతే ముంబైలో 20% హోటళ్లు రెస్టారెంట్లు మూత, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లోనూ అదే పరిస్థితి. రంగంలోకి దిగిన కేంద్రం, ఆయిల్ కంపెనీలపై ఎస్మా ప్రయోగం. సో ఇలాంటి టెంపరీ ఇష్యూస్ అనేటివి జరగకుండా అయితే ప్రభుత్వం ముందుగానే రెడీగా ఉండాలి. కానీ ఇప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా కనిపిస్తుంది. సో మన ఒక్క హైదరాబాద్ లోనే కాదు ముంబైలో కూడా ఇదే పరిస్థితిలో ఉంది. చాలా వరకు హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా క్లోజ్ అయిపోయిన సిచ్యువేషన్స్ ఉంది. సో దీనివల్ల ఏంటంటే బిజినెస్ కూడా చాలా దెబ్బతినే ప్రమాదం అయితే ఉంది. సో ఆల్రెడీ అయితే ఇప్పటికే స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా డల్ అయిపోయిన విషయం అయితే అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్స్ అయితే పెద్ద ఎఫెక్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు అయితే హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ చాలా ఇన్కమ్ అయితే గెయిన్ చేస్తున్న క్రమంలో మరి ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా మరి మూత పడడం అనేది అయితే చాలా బిజినెస్ లాస్ గానే చూడొచ్చు మనం.
సో గృహ వినియోగదారులకు ఎల్పిజి వాహన ఎనర్జీ 100% పంపిణీ చేయాలని ఆదేశం. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ప్రత్యేక కమిటీ. కేంద్ర మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశం. ఎల్పిజి నిల్వలు సరఫరాపై రివ్యూ, యుద్ధంతో కలిగే అంతరాయాలపై డిస్కషన్. సో ఇప్పటికైతే ప్రధాని మోదీ ఇంకా తెలంగాణ సర్కార్ కూడా డిస్కషన్స్ అనేటివి అయితే వీటిపైన, అంటే దీన్ని ఇంకా ఎట్లా సాల్వ్ చేయొచ్చు, ఇంకా వేరే వే ఏదైనా ఉందా అని చెప్పేసి అయితే ఇప్పుడైతే చర్చలు స్టార్ట్ అయినాయి అండ్ డిస్కషన్ కూడా జరుగుతుంది. కాబట్టి ఇందులో ఏదో ఒక సొల్యూషన్ అయితే కన్ఫర్మ్ గా అయితే దొరుకుతుంది. కాబట్టి కొంచెం మూతపడిన హోటల్స్ అయినా, రెస్టారెంట్స్ అయినా అండ్ డొమెస్టిక్ అంటే ఇంట్లో ఎవరైతే గృహ వినియోగదారులు ఉంటారో వాళ్ళకైనా సరే కానీ ఇలాంటి అంతరాయం అనేది అండ్ ప్రాబ్లం ఫేస్ చేయకుండా అయితే గవర్నమెంట్ ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది అండ్ ఏదో ఒక దారి కూడా దీనికి ఫైండ్ అవుట్ చేసే, అంటే ఈ ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ అయితే ఫైనల్గా ఇవ్వబోతుందని నాకు కనిపిస్తుంది. సో ఇంకా చూసుకున్నట్టయితే గ్యాస్ లేక మూతపడుతున్న హోటళ్లు, దేశంలో చమురు గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రం ప్రకటనలు చేస్తున్నా వాణిజ్య సిలిండర్లు కొరతలో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ముంబైలో ఇప్పటికీ 20% హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేసినట్టు హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ వెల్లడించింది. దాదర్, అంధేరి, మటంగా లాంటి ప్రాంతాల్లో ప్రముఖ రెస్టారెంట్ గ్యాసులు ఆదా చేయడానికి ఎక్కువ సమయం పట్టే దాల్ మఖనీ, రవ్వ దోశ లాంటి వంటకాలు మెనూ నుంచి తొలగించారు. సో ఇంకా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 20% వరకు అయితే హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ క్లోజ్ అయిపోయినాయి. సో ఏవైతే ఇంకా చిన్న చిన్నవి అయితే ఉంటాయో అవిట్లో కూడా ఏదైతే ఎక్కువ గ్యాస్ యూజ్ చేసే రెసిపీస్ కానీ వంటలు ఏవైతే ఉంటాయో అవిటిని కంప్లీట్గా మెనూ నుంచి రిమూవ్ చేసేసి తక్కువ ఖర్చుతోని, తక్కువ గ్యాస్ యూజ్తోని ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మెనూలో ఇంక్లూడ్ చేసినట్టయితే ఇక్కడ తెలుస్తుంది. పని వేళలను కూడా తగ్గించాయి. బెంగళూరు, చెన్నైలోనే అదే పరిస్థితి నెలకొన్నది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో మంగళవారం నుంచి నగరంలోని హోటల్స్ కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశం ఉందని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. గతంలో చమురు సంస్థలు 70 రోజుల పాటు నిరంతర సరఫరా చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆపేయడం తమ పెద్ద దెబ్బ అని పేర్కొన్నది. ఇక చెన్నై హోటల్స్ లో అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రవి గ్యాస్ కొరతపై ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సో మరి ఈ ప్రాబ్లమ్స్ కోసం అయితే, అంటే ఆల్రెడీ ఏం అంతరాయం కలగకుండా చూసుకుంటామని చెప్పి కూడా అండ్ సడన్లీ ఇట్లా షాక్ ఇవ్వడం అయితే ఈ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కి పెద్ద షాక్ గానే ఉండొచ్చు. కానీ దీనివల్ల కూడా టైమింగ్స్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవడం, అంటే హాఫ్ డే షిఫ్ట్ అలా కూడా అడ్జస్ట్ చేసుకొని కూడా రన్ చేస్తున్న హోటల్స్ అయితే ప్రెసెంట్ ఉన్నాయి. కానీ ఇంకా కూడా అయితే బిజినెస్ అయితే లాస్ లో పడే ఛాన్సెస్ కూడా ఉంది దీన్ని బట్టి చూస్తుంటే. సో ఇంకా చూసుకున్నట్లయితే కుంభమేళ తరహా గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జరగనున్న గోదావరి పుష్కరాలను కుంభమేళ తరహాలోని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సో మరి కుంభమేళ లెవెల్లో అయితే గోదావరి పుష్కరాలను ప్రజెంట్ చేయడానికి అయితే గవర్నమెంట్ ఇప్పటి నుంచే ప్లాన్స్ అనేటివి అయితే స్టార్ట్ చేసిందని అయితే ఇక్కడ ఉన్న న్యూస్ లో అయితే తెలుస్తుంది. సో మరి చూడాలి, ఇది జూన్ 26 నుంచి అయితే ప్రారంభం కాబోతుంది. మరి అంతవరకు అయితే ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే, టీమిండియాకు 131 కోట్ల రివార్డు. మూడోసారి T20 వరల్డ్ కప్ గెలిచి టీమిండియాకు BCCI 131 కోట్ల భారీ నజరానాను ప్రకటించింది. 15 మంది ప్లేయర్లు, కోచింగ్ సిబ్బందికి ఈ మొత్తాన్ని అందజేయనుంది. ఇందులో పెద్ద మొత్తం ప్లేయర్లకు అందజేయనుంది. సో చూసుకున్నట్లయితే మరి టీమిండియా విన్ అయిన T20 విన్ అయింది టీమిండియా, అది అందరికీ తెలిసిన విషయమే కదా. సో క్రికెట్ అసోసియేషన్ అయితే మరి వారికి 131 కోట్ల బహుమతిగా అయితే ఇస్తుంది. ఇందులో ప్లేయర్స్ ఇంకా కోచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఎక్కువ అమౌంట్ అంటే హై అమౌంట్ అయితే ప్లేయర్స్కే వెళ్తుంది అనేసి అయితే ఇక్కడ తెలుస్తుంది. క్రూడ్ డౌన్, మార్కెట్ అప్. 2 రోజుల భారీ నష్టాల తర్వాత స్టాక్ మార్కెట్లు మంగళవారం కోలుకున్నాయి. యుద్ధం త్వరలోనే ముగించనున్న సంకేతాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి. సెన్సెక్స్ 639 పాయింట్లు పెరిగి 78,205.98 వద్ద నిలిచింది. నిఫ్ట్ 233 పాయింట్లు పెరిగింది. సో
యుద్ధం ముగిస్తున్న సంకేతాలు అయితే కనిపిస్తున్నప్పటికీ ఇన్వెస్టర్లలో కూడా ఇది ఒక ఊరట లాగానే అని చెప్పుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఇన్వెస్టర్లు కూడా రిలాక్స్ అయిపోతున్నారు అనమాట. సో దీన్ని బట్టి చూసుకుంటే మన స్టాక్ మార్కెట్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇంకా చూసుకున్నట్లయితే 6 గ్యారంటీలపై ప్రైవేట్ బిల్లు పెడతాం, హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ ఎట్లా మోసం చేస్తుందో సభలో ఎండబడతాం కేటీఆర్. 6 గ్యారంటీలు 420 హామీలకు ప్రభుత్వం డబ్బులు లేవంటున్నది. మూసి సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదు, పేద ఇండ్లు కూల్చివేతకే వ్యతిరేకమని వెల్లడి. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యవహారాలపై ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్. సో చూసుకున్నట్టయితే మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎట్లా అయితే ఆరోపిస్తుండ్రు 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తుండ్రు. అండ్ మూసీ నది ఏదైతే సుందరీకరణ ఉందో దానికి మేము వ్యతిరేకం కాదు, ఆ ప్రాసెస్ లో పేదల ఇండ్లు కోల్పోతున్నారు కదా, ఆ పాయింట్ లో మేము వ్యతిరేకం అని చెప్పేసి అయితే కేటీఆర్ ఆరోపిస్తున్నారు. సో మరి ఇవన్నిటిని కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారో చూడాలి. అండ్ ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా కూడా ప్రజలకి అందుతున్నాయా లేవా కూడా దీని మీద కూడా ఫోకస్ చేస్తుంది కావచ్చు. ఈ ఆరోపణలు బట్టి చూస్తూ ఉంటే మరి ఇంకా 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ప్రజల్లోకి నిజంగానే అందుబాటులోకి రాలేవు కాబట్టి సో దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టబోతుందని అయితే ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఇవి కూడా అసెంబ్లీలో అనుమతించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్. సో అసెంబ్లీలో ఇవి పాయింట్స్ మీద అయితే ఓరియంటేషన్ అనేది అయితే ఎమ్మెల్సీలకి ఇంకా ఎమ్మెల్యేలకు అయితే ఇస్తున్న కేటీఆర్. సో ఇంకా చూస్తుంటే హైదరాబాద్ కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. సో చూసుకున్నట్టయితే హైదరాబాద్ కి మనకి కొత్తగా అయితే కొత్త గవర్నర్ నియమించిన విషయం తెలిసిందే. సో మనకున్న పాత గవర్నర్ ఇక్కడ మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ అయ్యి అండ్ మనకైతే ప్రతాప్ శుక్లా కొత్త గవర్నర్ గా నియమించారు. సో ఆయన హైదరాబాద్ కు వచ్చిన విషయం వచ్చిండు. స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి నేడు లోక్సభలో ప్రమాణ స్వీకారం. సో ప్రమాణ స్వీకారం కోసం అయితే లోక్సభకి చేరుకున్నారు. సో ఇంకా కూల్చిన చోటనే ఇండ్ల జాగాలు, వెలుగు మాటల భూదాన్ భూముల్లో 9 ఎకరాల కేటాయింపు, 311 మంది అర్హులకు 75 గజాల చొప్పున స్థలం ఇందిరమ్మ ఇండ్లు. కలెక్టరేట్ లో టోకెన్లు పంపిణీ చేసిన అధికారులు ఇయాల 3 మంత్రుల చేతుల మీదుగా పట్టాలు అందజేత జాగాలున్న మిగతా 101 మందికి సొంత ఊర్లలోనే ఇండ్ల మంజూరు. సో చూసుకున్నట్టయితే మరి ఎక్కడైతే కూల్చేసిరో వాళ్ళ స్థలంలోనే వాళ్ళకి ప్రభుత్వం అయితే టోకన్లు అందజేయడం జరిగింది. అండ్ ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సొంత ఊర్లలో వాళ్ళకి జాగాలు కూడా ఇవ్వడానికి అయితే సిద్ధమైంది. సో దీని వల్ల అయితే పేద ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో మరి ఇంకా చూడాలి. బార్డర్ దేశాలకు FDI రూల్స్ సడలింపు, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. కఠిన నిబంధనలు సవరించి పెట్టుబడిదారులకు మార్గం సుగమం. 10% లోపు ఇన్వెస్ట్మెంట్ కు ఎలాంటి అనుమతులు అక్కర్లేదు. వాణిజ్య పరిశ్రమ అభివృద్ధికి దోహదం. టెక్నాలజీ స్కిల్స్ పెరిగే ఛాన్స్. ఉద్యోగ ఉపాధి వృద్ధికి అవకాశం. సో ఇన్వెస్టర్లకు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్వెస్టర్లకు 10% వరకు ఎలాంటి కండిషన్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే లేవన్నట్టయితే ఇక్కడ మోదీ చెప్తున్నారు. సో ఇదంతా కూడా టెక్నాలజీ అండ్ స్కిల్స్ పెరిగే ఛాన్స్ ఉంది అండ్ ఉద్యోగాల అభివృద్ధి కోసం కూడా అవకాశం ఉంది దీంట్లో. గుడ్డు రేటు డౌన్. రాష్ట్రంలో 4.25కు పడిపోయిన ధర. పశ్చిమాసియాకు ఎగుమతులు నిలిచిపోవడం వల్లే రాష్ట్రంలో గుడ్డు ధర అమాంతం పడిపోయింది. 2 నెలల కింద 8 వరకు పలికిన గుడ్డు ధర ప్రస్తుతం 4.5కు దిగి వచ్చింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా షిప్పింగ్ కు అంతరాయం ఏర్పడడంతో పశ్చిమాసియా దేశాలకు మన దేశం నుంచి గుడ్లు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో స్థానికంగా మార్కెట్ చేయాల్సి రావడంతో ఎగ్స్ ధర దిగి వచ్చింది. మరోవైపు ఎండలు క్రమంగా పెరుగుతుండటంతో జనం గుడ్ల వాడకాన్ని తగ్గిస్తుండడం కూడా ధర తగ్గుదలకు కారణం. మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, ఏపీ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక నుంచి పశ్చిమాసియా, ఆఫ్రికాలోని 40 దేశాలకు గుడ్లు ఎగుమతులు అవుతున్నాయి. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో గుడ్లు ధరలు భారీగా తగ్గాయి. సో చూసుకున్నట్లయితే మరి గుడ్డు ధర కూడా నిన్న మొన్నటి వరకు చూసుకున్నట్టయితే అంటే యుద్ధంకి ముందు అయితే 8 రూపాయల వరకు అయితే ఒక గుడ్డు మనం కొనుగోలు చేస్తుండే కదా. ఇప్పుడు చూసుకున్నట్టయితే హాఫ్ రేట్ అనేది అయితే ఇప్పుడు దిగి వచ్చిందని చెప్పుకోవచ్చు. 4.25కు అయితే దిగి వచ్చినట్టుగా అయితే చూస్తున్నాం ఒక గుడ్డు ధర. సో ఈ గుడ్డు ధర ఎందుకు తగ్గిందంటే ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కూడా కారణమే కావచ్చు. యుద్ధం కారణంగానే జరిగింది. ఎందుకంటే మనకి అక్కడ నుంచి ఎగుమతులు లేవు కాబట్టి ఇప్పుడు ఎట్లయినా సరే మార్కెటింగ్ చేయాలి కాబట్టి గుడ్డు ధర అయితే తగ్గింది. సో ఇప్పుడు మన స్టేట్ లోనే కాదు ఇంకా కర్ణాటక, కేరళ అండ్ మిగతా ఏవైతే స్టేట్స్ ఉన్నాయో
ఆల్మోస్ట్ స్ట్రేట్స్ పరిస్థితి కూడా ఇంతే ఉంది. సో అండ్ ఇంకా ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్న సీజన్ అయితే సమ్మర్ కాబట్టి ప్రజల్లో కూడా గుడ్డు వేడి చేస్తుంది కాబట్టి అలా కూడా ఆలోచించి ప్రజలు కూడా గుడ్డు వాడకాన్ని తగ్గించారు కాబట్టి ఇప్పుడు ఈ రేట్ కూడా దిగి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో దీనికి 2 రీజన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి యుద్ధం ఎఫెక్ట్, ఇంకా ఏమో సో ఇంకా చూసుకున్నట్టయితే మైనారిటీ సంక్షేమానికి కృషి, ఇఫ్తార్ విందు మత సమరస్యానికి ఐక్యతకు నిదర్శనం. సో మంత్రి వివేక్ వెంకటస్వామి అయితే మరి నిన్న చూసుకున్నట్లయితే మందమర్రి చెన్నూరులో కోటి రూపాయలతో షాదీఖానాల నిర్మాణం, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు 99 ఫంక్షన్ హాల్లను ప్లాన్ చేస్తున్నారు. మందమర్రిలో ముస్లింలకు రంజాన్ తోఫా అందజేస్తున్నారు. సో చూసుకున్నట్టయితే మరి మందమర్రిలో అయితే నిన్న జరిగిన కార్యక్రమంలో ముస్లింలకు అయితే ఏదైతే తోఫా ఉంటుందో అది అందజేస్తూ ఇంకా వాళ్ళ కోసం కూడా మంచి సేవలు అందించేందుకు కూడా ఫంక్షన్ హాల్స్ ని కూడా స్టార్ట్ చేయడానికి అండ్ ₹1,00,00,000 వాల్యూతోనైతే ఫంక్షన్ హాల్స్ ని కూడా స్టార్ట్ చేసి మంచి సేవ అందించే ఆలోచనతో అయితే ఈ ప్లాన్ అనేది అయితే తీసుకోవడం జరిగింది. సో ఇంకా చూసుకున్నట్టయితే విద్యార్థులకు 1.70 లక్షల ఈవీ స్కూటీలు, ప్రభుత్వ డిగ్రీ బీటెక్ స్టూడెంట్లకు పంపిణీ చేసేందుకు ప్రతిపాదనలు, దశల వారీగా అమలు ప్లాన్, సుమారు 1.600 కోట్ల అవసరం అవుతాయని ప్రాథమిక అంచనా. సో మరి చూసుకున్నట్టయితే తెలంగాణ సర్కార్ ఇది ఒక గొప్ప ప్లాన్ అయితే ముందుకు తీసుకొచ్చింది. స్టూడెంట్స్ కోసం ఆలోచించి ఈవీ స్కూటీలు అనేటివి అయితే స్టూడెంట్స్కి అందజేయాలని చెప్పేసి అయితే ఇది ఒక ఆలోచన అయితే చేస్తున్న సర్కార్కి ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి 1.600 కోట్లు మనకి ఖర్చు అంటే అవసరం అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే అంచనా వేస్తున్నారు. సో దీని వల్ల కూడా చాలా మంది స్టూడెంట్స్ అయితే బెనిఫిట్ అవ్వే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం కదా స్టూడెంట్స్ రోడ్ల మీద తిప్పలు పడుతూ ఉంటారు. సో అండ్ కొందరు అయితే ఇంకా బస్ ఛార్జెస్ లేక కూడా కాలేజెస్ మానేసి అట్లా ఇట్లా ఉంటుంటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం అయితే ఇలాంటి అంటే స్కీమ్స్ అనేటివి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ వాళ్ళ కెరియర్కి అండ్ వాళ్ళ స్టడీస్ కోసం అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉండడానికి అయితే ఇది ఒక గ్రేట్ థాట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈవీ స్కూటీస్ అయితే ఎలక్ట్రానిక్ అయితే ఉంటాయి కాబట్టి ఇవి ఎవరికంటే ప్రభుత్వ డిగ్రీ అండ్ బీటెక్ స్టూడెంట్స్కి అయితే ఇది అందజేస్తున్నారు అని చెప్పేసి అయితే మనకి ఇప్పుడున్న ప్రెజెంట్ అప్డేట్ అనమాట. పెట్రోల్ భారం లేకుండా ఈవీలు. సో మరి దీని మీద అయితే పెట్రోల్ భారం ఏమి ఉండదు, ఓన్లీ ఇవి ఈవీ కాబట్టి ఎలక్ట్రాన్తోనే నడుస్తాయి. సో దీనివల్ల పెట్రోల్ కూడా మనకి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. విద్యార్థులను పై రోజుల వారి పెట్రోల్ భారం పడకుండానే ముందు చూపుతో పర్యావరణ హితమైన ఎలక్ట్రానిక్ వెహికల్స్ ను ఎంచుకున్నారు. దీంతో కార్బన్ ఉద్గారాలను కాలుష్య నియంత్రణకు కూడా పరోక్షంగా పెద్దపీట వేసినట్టు అవుతుంది. సో దీనివల్ల కూడా ఎన్విరాన్మెంట్ కి కూడా మంచి అంటే పొల్యూషన్ ఇప్పటికే ప్రజెంట్ చూసుకున్నట్టయితే పొల్యూషన్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఈ ఆలోచన ఏంటంటే ఇట్లా ఎలక్ట్రానిక్ వెహికల్స్ యూజ్ చేయడం వల్ల మనకి పొల్యూషన్ కూడా ఉండకుండా ఎన్విరాన్మెంట్కి కూడా మంచిగా ఉంటుంది కాబట్టి సో ఇదొక మంచి స్కీమ్ అనే చెప్పుకోవచ్చు. సో పాక్లో ఇంధన సంక్షోభం, ఇఫ్తార్ విందులు రద్దు, మంత్రులకు జీతాల్లో కోత సహా భారీగా పొదుపు చర్యలు, ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్తో పెట్రోల్ ధరలు 20% పెంపు. సో మరి పాకిస్తాన్ పరిస్థితి కూడా చాలా ఘోరంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫెస్టివల్ అండ్ దీనివల్ల ఈ ఎఫెక్ట్ వల్ల కూడా వాళ్ళ ఫెస్టివల్ని వాళ్ళు సరిగ్గా అంటే చేసుకోలేకపోతున్నారు అనమాట. ఇఫ్తార్కి అంతరాయం కలుగుతుంది, ఇఫ్తార్ విందులే రద్దు అయిన ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఈ పెట్రోల్ ధరల వల్ల అయితే ఇక్కడ భారీగా అయితే నిలిచిపోయిన వాహనాలు ఉన్నాయి. సో దాని మీద 20% పెంపు, ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాల జీతాల్లో కూడా కోత అనేది అయితే జరుగుతుంది. సో ఈ యుద్ధం ఎఫెక్ట్ అయితే అన్ని దేశాల మీద అయితే చూపిస్తున్నా అని చెప్పేసి అయితే తెలుస్తుంది. అండ్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అయితే ఎంతో ఇంపార్టెంట్, ప్రతి కంట్రీకి కూడా ఇది ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఎంతో ఇంపార్టెంట్ రోల్ని కూడా ప్లే చేస్తున్నప్పుడు సో ఈ క్రూడ్ ఆయిల్ మీద కూడా ఇట్లా బాంబ్ బ్లాస్ట్ జరిగింది కాబట్టి మరి ఇంకా అన్ని రేట్స్ కూడా పెంచే అవకాశం ఉంది. సో ముందు జాగ్రత్తగానే ఉంటే బెటర్. నిన్న చూసుకున్నాం కదా మనుగురు బీసీ వెల్ఫేర్లో అయితే ఫుడ్ పాయిజన్ జరిగిన విషయం. సో ఇప్పుడు దాన్ని చూసుకున్నట్టయితే మనుగురు వెల్ఫేర్ స్కూల్లో ఫుడ్ పాయిజన్, 7 మంది బాలికలకు అస్వస్థత, బయట ఫుడ్ తినడం వల్లేనని చెబుతున్న సిబ్బంది, ఉడకని మటన్ పెట్టినందుకేనని పేరెంట్స్ ఆరోపణ. సో మరి
ఇప్పటికీ కూడా దీని మీద అంటే ఫుడ్ పాయిజన్ జరిగింది ఎందుకని చెప్పేసి అయితే క్లారిటీ లేకుండా పోయింది. హాస్టల్ సిబ్బంది ఏమో బయట ఫుడ్ తిన్నారని చెప్పేసి అయితే వాళ్ళు ఆరోపిస్తున్నారు. అండ్ పేరెంట్స్ ఏమో ఉడకని మటన్ తిన్నారని చెప్పేసి అయితే తినడం వల్లనే ఇలా జరిగిందని చెప్పేసి అయితే పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. మరి ఇందులో ఏది వాస్తవమో వాళ్ళకే తెలియాలి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చికిత్స పొందుతున్న బాలికతో మాట్లాడుతున్న డిఎంహెచ్ఓ. సో మరి డిఎం ఇంకా హెచ్ఓలు కూడా విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతున్నారు కూడా. అండ్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఘటన. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 90 గురుకుల స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగి 127 మంది విద్యార్థులు మృతి చెందిన ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేఖాకాంతరావు ఆరోపించారు. మనుగురు ఘటన ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సో చూసుకున్నట్టయితే మరి ఇది కన్ఫర్మ్ గా ప్రభుత్వ నిర్లక్ష్యమే అని చెప్పేసి అయితే కూడా ఇక్కడ ఏమంటారు రేఖాకాంతారావు అయితే ఆరోపిస్తున్నారు. దీని మీద కఠిన చర్యలు కూడా ప్రభుత్వం తొందరలోనే తీసుకొని ఇలాంటి వాటిని అరికట్టాలని చెప్పేసి అయితే ఆయన ఆరోపిస్తున్నారు. సో ఇంకా చూసుకున్నట్లయితే పోలీస్ స్టేషన్ లో ఇరు వర్గాల దాడి. పోలీస్ స్టేషన్ ఆవరణలో కొట్టుకుంటున్న ఇరు వర్గాలు. చూసుకున్నట్లయితే ఇది ఎక్కడ జరిగిందంటే అంటే పోలీస్ స్టేషన్లోనే మరి ఇట్లాంటి ఘటనలు జరగడం అనేది అయితే ఒక షాకింగ్ లానే ఉండొచ్చు. కానీ భార్యాభర్తల వివాదం నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య పోలీస్ స్టేషన్లోనే గొడవ జరిగింది. ఈ ఘటన మంగళవారం మెదక్ జిల్లా తూప్రాన్లో జరిగింది. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో అల్లాపూర్కు చెందిన జ్యోతికి చెంగుటు మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్తో 2 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. జ్యోతి తూప్రాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కౌన్సిలింగ్ కు రావాలని భర్తకు పోలీసులు సూచించారు. మంగళవారం కౌన్సిలింగ్ కు వచ్చిన సమయంలో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగి మాట పెరగడంతో ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్ గేటు లోపలే పరస్పర దాడులు చేసుకున్నారు. పోలీసులు వారిని ఆపేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం బాధితులను జ్యోతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ గేటు ఎదుట బైఠాయించారు. గొడవకు దిగిన ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గంగరాజు తెలిపారు. సో ఇదొక ఈ మధ్య చూసుకున్నట్లయితే మరి ఇలాంటి భార్యాభర్తల గొడవలు అయితే చాలా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మరి ఇది కూడా అలాంటిదే. సో ఇది మెదక్ జిల్లా తూప్రాన్లో అయితే జరిగింది. వీళ్ళకి 2 ఏళ్ల క్రితమే పెళ్లి అనేది జరిగింది. సో అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ తో అయితే కేసు అంటే పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. అక్కడ ఇరు వర్గాలకి ఆర్గ్యుమెంట్ జరగడం వల్ల ఈ సంఘటన అనేది అయితే జరిగింది. సో దీన్ని అదుపులోకి తేవడానికి కోసం పోలీసులు కూడా లాఠీ చార్జ్ అనేది చేయాల్సి వచ్చింది. అండ్ కేసు కూడా నమోదు చేశారు అనమాట ఇరు వర్గాల పైన. సో ఇంటి పన్ను కట్టలేదని గ్యాస్ సిలిండర్ స్వాధీనం. సో చూసుకున్నట్టయితే మరి ఇంటి పన్ను కట్టలేదని చెప్పేసి గ్యాస్ సిలిండర్ని స్వాధీనం చేసుకున్నాడు ఆ యజమానుడు. ఇది ఎక్కడ అంటే వరంగల్ ఇంటి పన్ను బకాయి కారణంగా మున్సిపల్ సిబ్బంది ఇంట్లోని గ్యాస్ సిలిండర్ ను సీజ్ చేసి గ్రేటర్ వరంగల్ మంగళవారం జరిగింది. జీడీడబ్ల్యూ ఎంపీసీ వరంగల్ కాశీబుగ్గ సర్కిల్ పరిధిలో సుజాత అనే ఇంటి యజమాని 6,504 ఇంటి పన్ను బకాయి ఉంది. ఫిబ్రవరి 23న వసూళ్ల కోసం వచ్చిన సిబ్బంది 2-3 రోజుల్లో పన్ను చెల్లించాలని లేదంటే అత్యవసర సేవలు నిలిపివేస్తామని రెడ్ నోటీసులు ఇచ్చారు. మంగళవారం మళ్లీ ఇంటికి వచ్చిన ఆర్ఐ స్థాయి అధికారులు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ ను బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో మరి ఆల్రెడీ ఒక నోటీస్ అయితే ఇచ్చినారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏదైనా అత్యవసర విలువైన వస్తువును అయితే తీసుకెళ్తామని ఆల్రెడీ వార్నింగ్ చేసినప్పటికీ వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల వాళ్ళు కట్టలేకపోయిన క్రమంలో వాళ్ళు ఏకంగా ఇంట్లోకే వచ్చి గ్యాస్ సిలిండర్ని కూడా ఇప్పుడు తీసుకెళ్తున్న వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్గా అవుతోంది. సో వీటిపైన కూడా అంటే ప్రభుత్వం కొంచెం ఆలోచిస్తే ఇలాంటి సంఘటనలు ఏవి జరగవు. సో ఏదైనా ఉంటే క్లియర్ చేసుకోవాలి తప్ప ఇలాంటి వాటికైతే చేయొద్దు. సో ఇంతవరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి చూస్తూనే ఉండండి Time 24x7 TV.